చంద్రబాబు చెబుతున్న ప్రాంతంలో 40 ఏళ్లైనా రాజధాని పూర్తి కాదు అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు చెప్పే లెక్కల ప్రకారమే అమరావతికి 2 నుంచి 3 లక్షల కోట్లు కావాలి అన్నారు. ఎప్పటికి పూర్తవుతుందో తెలియని, ఎలాంటి సదుపాయాలు లేని చోట అంత డబ్బు పెట్టి ప్రజలు ఎందుకుంటున్నారు అన్నారు. రాజధానికే అంత ఖర్చు చేస్తే మౌలిక సదుపాయాలకు ఇంకా ఎన్ని లక్షల కోట్లు కావాలి అని ప్రశ్నించారు. నగరానికి అవసరమైన ప్రజలు రాకుండా అమరావతి లైవ్ సిటీ ఎలా అవుతుంది అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షన్ పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాస యోగ్యం అయితే ఉండదు. ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలి. పనిచేయడానికి పనికొచ్చే బిల్డింగులు వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో కోటి వేసేప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే అంతకుమించి ఏం కట్టట్లా. దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్భవన్. ఇవి కాక రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు. ఆ ప్లాట్లు ఈయన డెవలప్ చేసి పూర్తి కావాలంటే ఈ ట్రంక్ రోడ్లు ఇవన్నీ పూర్తి తప్ప అది కాదు. అది పూర్తి కాంది, అవి నివాసయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆశ, ఏ రైతులు అయితే బాగా వాల్యుబుల్ ల్యాండ్స్ తీసుకున్నారో వాళ్ళకు గిట్టుబాటు కావాలంటే ఆయన చెప్పిన రేటు ప్రకారం 60,000, 70,000, లక్షో గజం పోతే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు. అసలు అక్కడి నుంచి ఏ సౌకర్యాలు లేని పిల్లల చదువులకు కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఛాయిస్ లేకుండా ఉండే చోట అంతంత పెట్టి డబ్బులు పెట్టి జూబ్లీ హిల్స్ రేట్లతోనో, బంజారా హిల్స్ రేట్లతోనో, లేదా ఇంకో దగ్గర ఎక్కడో కాస్ట్ రేట్లతోనో ఎందుకు జనం రావాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈ 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పెడితే ఇంకా ఎన్ని లక్షల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు కట్టాలా, ఎన్ని లక్షల కోట్లు మిగిలిన సపోర్టింగ్ సిస్టమ్స్ డెవలప్ కావడానికి కావాలా. వాళ్ళు అక్కడికి రానంత వరకు అక్కడ అదొక లివింగ్ ఏరియా, హ్యాబిటాట్ ఎట్లా అవుతుంది. మావిగన్ పేరు వినగానే చంద్రబాబుకు తగలాల్సిన చోట తగిలింది అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. మావిగన్ను ప్రజలు స్వాగతించడంతో ఉలిక్కిపడ్డారు అన్నారు. కావాలనుకుంటే చంద్రబాబు ఏ పేరైనా పెట్టుకోవచ్చు అని సలహా ఇచ్చారు. చంద్రబాబుకు బెదురు పుట్టడంతో బూతులు తిడుతూ దాడులు చేస్తూ ఉన్నారన్నారు. ఎల్లో మీడియాతో తిట్టిస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల. అందువల్లనే ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఆ పేరులో ఒక హేతుబద్ధత ఉంది. దాంతోపాటు ఏంటిది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ అందరికి గుర్తొస్తుంది. అవును కదా, బాగానే కరెక్ట్గా చెప్తున్నాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఏం అసంబద్ధత ఉంది, కరెక్ట్గానే ఉంది కదా, నీ దాంట్లో అసంబద్ధత ఉంది కదా అని చంద్రబాబు నాయుడు అడగడం మొదలుపెట్టారు. దానికంటే ముఖ్యంగా నా ఉద్దేశంలో ఈ కృత్రిమంగా చంద్రబాబు నాయుడు బిల్ చేస్తూ వచ్చిన ఈ అమరావతికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే అది ఏ విషయమైనా సరే వ్యతిరేకం ఇన్ ది సెన్స్ ఆడ ఖర్చు గురించి కానీ, అవినీతి గురించి కానీ ఏదన్నా కూడా వీళ్ళు రాజధానికి వ్యతిరేకమైన ముద్ర కృత్రిమంగా వేసి కొడుతున్న దాన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది. ప్రజలు కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇదే మంచిది కదా, ఎందుకు దుబారా అంటున్నారు. అది ఎక్కువ దానికి ట్రాక్షన్ వస్తుంది కాబట్టి, అది నిజం గమనించారు కాబట్టి, ఏది మన ప్రజలందరూ చంద్రబాబు దాంట్లో తీరులో ఉండే మోసాన్ని గమనించారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు అదురు పుట్టింది. ఆయనకు, ఆయన పక్కన ఉండే వాళ్లకు అదురు పుట్టింది. అది 4 రోజుల్లో మీరు గమనిస్తే కనపడుతుంది. అడ్డంగా పైత్యం పూనకం వచ్చినట్టు తిట్లు కానీ, వాళ్ళకి నోటికొచ్చిన బూతులు మాట్లాడడం కానీ, వాళ్లకున్న టక్కుటమారా విద్యలని ప్రదర్శించడం కానీ, లేదా సన్నాయి పక్కన వాయిద్యాలు వాళ్ళందరినీ రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టించడం కానీ, కేసులు పెట్టడం కానీ ఎందుకు ఉలిక్కిపడాలా? నిజంగా మేమన్న దాంట్లో సరైన ఇది లేకపోతే ఉలిక్కిపడడం ఎందుకు? వాళ్ళు ఇది కావాలో వదిలేదు, ఇగ్నోర్ చేయొచ్చుగా. ఇది రీజన్.